శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామ అనే నామం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. అయితే మనకి మొత్తం 4 యుగాలు ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము. అయితే ఈ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో మానవులు చేసినటువంటి పాపాలు, దోషాలు పోవాలి అంటే యజ్ఞాలు, యాగాలు, విగ్రహ ప్రతిష్టలు, గుడులు కట్టించడం ఇలాంటివి చేసేవాళ్ళు. అయితే ఈ కలియుగంలో అందరికీ అవన్నీ సాధ్యం కాదు. అందుకని చెప్పేసి ఏం చెప్పారంటే నామస్మరణ చేస్తే మనం భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని చెప్పారు. అయితే అసలు ముందు శ్రీరామ అనే నామాన్ని స్మరించడం వలన మనం ఎంతమంది దేవతల్ని స్మరించినట్లు అవుతుందో చూద్దాం. శ్రీరామ అంటే శ్రీరామచంద్ర ప్రభు, సీతా అమ్మవారు. అలాగే ఎక్కడైతే రామనామస్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు ఖచ్చితంగా ఉంటారు. అంటే హనుమంతుల వారిని మనం స్మరించినట్లే. అలాగే శ్రీ అంటే మహాలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవిని స్మరించినట్లే. రా అంటే నారాయణుడు, శ్రీ మహావిష్ణువుని మనం స్మరించినట్లే. మా అంటే నమశివాయ అంటే ఆ పరమేశ్వరుని మనం స్మరించినట్లే అవుతుంది. అంటే మనం శ్రీరామ అనే నామాన్ని స్మరించడం వలన ఇంతమంది దేవతల్ని స్మరిస్తున్నాం. అలాగే పరమేశ్వరుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు కోసం హనుమంతుల వారి అవతారం తీసుకొని ఈ భూలోకానికి వస్తారు. అయితే పార్వతీ అమ్మవారు కూడా మరి రావాలి కదా. అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు అమ్మవారితోటి, నువ్వు రాలేవు పార్వతి, నేను బ్రహ్మచారిని అని చెప్తాడు. అయితే పార్వతీ అమ్మవారు అప్పుడు హనుమంతుల వారి మీ యొక్క తోకలో నేను ఉంటాను, మీకు ఎంత శక్తి అయితే ఉంటుందో మీ తోకకు కూడా అంతే శక్తి ఉంటుంది స్వామి అని హనుమంతుల వారి యొక్క తోకలో పార్వతీ అమ్మవారు ఉంటారు. అందుకే హనుమంతుల వారు తన తోకతోని లంకని కాల్చేశాడనమాట. అక్కడ ఉంది ఎవరంటే పార్వతీ అమ్మవారు. ఆ తోకకి అంత శక్తి ఉంది. అంటే మనం శ్రీరామ అనే నామాన్ని స్మరించడం వలన శ్రీరామచంద్ర ప్రభు, సీతా అమ్మవారు, హనుమంతుల వారిని స్మరించినట్లు. అలాగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని, పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని, ఇంతమందిని స్మరిస్తున్నట్లు. అందుకని మనం ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలైనా కానీ ఆ భగవంతుని యొక్క నామస్మరణ, శ్రీరామ అనే నామాన్ని స్మరిస్తేనే ఇంతమందిని స్మరిస్తాం. కాబట్టి ఈ నామాన్ని స్మరించి తరించాలి. ఏమంటారు? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.